మతం పేరిట దోపిడీ, ప్రార్థనల పేరిట అమాయకుల ప్రాణాలతో చెలగాటం, తమకు ఉన్న అండ చూసుకుని ఎక్కడికక్కడ అక్రమ కట్టడాల నిర్మాణం, ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందిగా మారడం. ఇది ఇప్పుడు క్రైస్తవ మిషనరీలు చేస్తున్న తంతు. అయితే ఈ మిషనరీలు చేస్తున్న అక్రమాలపై స్థానికంగా యాక్టివిస్టులు ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో మరో విజయం దక్కింది. తాజాగా గుంటూరు జిల్లా పెదకాకని మండలంలోని నంబూరులో ఉన్న కల్వరి టెంపుల్ను కూల్చివేయాలని ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దేవుడి పేరుతో అక్కడ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయన్న కారణంగా ఈ కట్టడాన్ని కూల్చివేయాలని ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్రైస్తవ మిషనరీలకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఈ చర్చి నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఈ చర్చి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఓ వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. మొత్తం పరిశీలించిన తర్వాత ఈ చర్చి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించింది. దీంతో ఈ చర్చిను కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కల్వరి టెంపుల్ పేరిట డాక్టర్ సతీష్ కుమార్ పెద్ద ఎత్తున చర్చిలను నిర్మిస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు హాజరయ్యేందుకు వీలుగా ఈ చర్చిల నిర్మాణం సాగుతుంది. ఒక్క హైదరాబాద్లో ఉన్న కల్వరి చర్చిలోనే లక్షలాది మంది ఒకేసారి ప్రార్థన చేసుకునేందుకు వీలుగా అతిపెద్ద చర్చిను నిర్మించారు. దీంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ చర్చిలను నిర్మించారు. ప్రస్తుతం కూల్చివేతకు ఆదేశించిన నంబూరు చర్చి కూడా 20,000 మంది సామర్థ్యంతో నిర్మించిందని తెలుస్తోంది. వీటికి తోడు 2 తెలుగు రాష్ట్రాల్లో 11 డిజిటల్ చర్చిలను నిర్వహిస్తున్నారు. ఈ చర్చిల ద్వారా డాక్టర్ సతీష్ కుమార్ భారీ మొత్తంలో ధనాన్ని ఆర్జిస్తున్నారు. దశమ భాగం పేరిట దేవుడి తైలం పేరుతోనూ కర్చీఫ్లు అమ్మడం వలన పుస్తకాలు, స్టాల్స్ ఏర్పాటు చేయడంతో భారీగా ధనాన్ని సంపాదిస్తున్నారు. అయితే వీటికి ఇప్పటి వరకు సరైన లెక్కలు లేవని తెలుస్తోంది. కేవలం చర్చికి వచ్చే వారి నుంచే కాకుండా విదేశీ నిధులు కూడా ఈ చర్చికి అందుతున్నాయి. కల్వరి టెంపుల్కు యూకేకి చెందిన క్రిస్టియన్ విజన్ సంస్థ నిధులను సమకూరుస్తుంది. 2020లో ఆ సంస్థ నుంచి 74,467 యూరోల నిధులు పొందితే 2021లో ఏకంగా 7 లక్షల యూరోలను కల్వరి చర్చి పొందింది. దీన్ని బట్టే ఈ సంస్థకు విదేశీ నిధులు ఎంతగా అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నడిచే కల్వరి చర్చిలలో ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల పైచిలకు విశ్వాసులు ఉన్నారు. ఈ మిషనరీ పెద్ద ఎత్తున హిందువులను మతమార్పిడి చేస్తోంది. ప్రతి నెల 3,000 మందిని మతమార్పిడి చేస్తున్నట్లు అంచనా. అంటే సగటున రోజుకు 100 మంది లెక్కన హిందువులను ఈ సంస్థ మతమార్పిడి చేస్తోంది. దీంతో పాటు క్రైస్తవ ఆరాధకుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటుంది. దశమ భాగాల పేరిట భారీగా నిధులను ఆర్జిస్తోంది. ఈ సంస్థకు 100 కోట్ల నిధులు ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు దేవుడి మహిమల పేరిట వ్యాధులను నయం చేస్తామని, దేవుడి తైలం వాడితే వ్యాధులు దరిచేరవని చెబుతోంది. ఇది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్కు విరుద్ధం. ఎటువంటి ధృవీకరణ లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడడం నేరం. అయినా కూడా ఈ చర్చలు యథేచ్ఛగా సాగుతుంది. కల్వరి టెంపుల్కు విదేశాల ప్రతినిధులు కూడా హాజరవుతున్నారంటే దీనికి విదేశీ మిషనరీల నుంచి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. 2018లో నాటి అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ హైదరాబాద్లోని కల్వరి చర్చిను సందర్శించారు. దాని కార్యకలాపాలను ప్రశంసించారు. డాక్టర్ సతీష్ కుమార్ కూడా తరచూ దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, అమెరికా లాంటి దేశాలను సందర్శిస్తూ ఉంటారు. డాక్టర్ సతీష్ కుమార్ మరింత ఎక్కువ మందిని మత మార్పిడి చేయాలనే ఉద్దేశంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా చర్చిలను నిర్మిస్తున్నారు. మరో దశాబ్దంలోపు దేశవ్యాప్తంగా 40 మెగా చర్చిలను నిర్మించాలని సతీష్ కుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని బట్టి పెద్ద ఎత్తున హిందువులను మత మార్పిడి చేయాలని అనుకుంటున్నారు. ఇటువంటి మెగా చర్చిలకు ప్రభుత్వం నుంచి అంత సులువుగా అనుమతులు లభించవు. అందుకే అనుమతులు తీసుకోకుండా చర్చిలను కడుతున్నారు. ఫలితంగా స్థానికులకు ఇవి ఇబ్బందికరంగా మారుతున్నాయి. భారీగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్లోని హఫీజ్పేటలోనూ ఇటువంటి వివాదమే కొనసాగింది. ఇది కాస్త హైకోర్టుకు చేరింది. ఈ వివాదాన్ని విచారించిన తెలంగాణ హైకోర్టు 2024 ఏప్రిల్లో ఆ కట్టడం అక్రమమని, దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా జీహెచ్ఎంసీకి పూర్తి అధికారాలు ఇచ్చేస్తున్నామని తెలిపింది. అదేవిధంగా ప్రస్తుతం నంబూరులో నిర్మించిన చర్చి కూడా అనుమతులు లేకపోవడంతో దీన్ని కూల్చివేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇటువంటి చర్చిలపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చర్చిలలో కొంతమంది పాస్టర్లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. 2024 జూలైలో ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలతో ఓ బాలిక ప్రాణాలకే ప్రమాదంగా మారింది. తెలంగాణలోని బెల్లంపల్లిలో నిర్వహిస్తున్న కల్వరి మినిస్ట్రీస్లో పాస్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్, షారన్ దంపతులు దేవుడి వైద్యం పేరిట బాలికను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఓ బాలిక కిడ్నీ ఫెయిల్యూర్తో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చేరింది. క్రిటికల్ కండిషన్ ఉండడంతో ఐసీయూలో ఉంచారు వైద్యులు. కానీ ఈ పాస్టర్లు తాము ఎటువంటి వ్యాధినైనా నయం చేస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు వీరి మాటలను నమ్మి అక్కడికి తీసుకొచ్చారు.
వైద్యులు చెప్పినా వినలేదు. క్రిటికల్ కండిషన్లో ఉన్న బాలికను ఈ పాస్టర్ దంపతులు బలవంతంగా నడిపించారు. బాలిక నడిచింది కాబట్టి వ్యాధి నయమైపోయిందని ప్రకటించారు. దీని వీడియో తీసి తమ వెబ్సైట్లో పోస్టు చేశారు. ఈ ఘటనను నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సీరియస్గా తీసుకుంది. దీనిపై పూర్తి దర్యాప్తు జరిపించాలని కలెక్టర్ను ఆదేశించింది. ఇదే పాస్టర్ దంపతులపై 2019లో మిరాకిల్ హీలింగ్ పేరిట ఓ వ్యక్తిని బలిగొన్నారనే ఆరోపణలతో కేసు కూడా నమోదైంది. చర్చిలలో మిరాకిల్ హీలింగ్ పేరిట ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీనివల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక అక్రమ కట్టడాల విషయానికి వస్తే ప్రభుత్వాల అండదండలతో ఇవి కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మితమవుతున్నాయి. వీటిపై సామాన్యులు పోరాడితే తప్ప ఏళ్ల తర్వాత కానీ పరిష్కారం జరగడం లేదు. ఇప్పటికైనా వీటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడ అనుమతులు లేకుండా చర్చలను నిర్మించారో వాటన్నిటిని తొలగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.